ఒక భారం మోపి నీళ్ళ విషయంలో మాత్రం ఎక్కడా ప్రోగ్రెస్ లేదు. నెక్స్ట్, ఇప్పుడు ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు విషయంలో నేను మరింత వివరాలకు పోను, కానీ చాలా స్పష్టంగా ఈ సభ ద్వారా ఈరోజు మేము ప్రకటిస్తున్నాం. కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు, పాలమూరు రంగారెడ్డి కానీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, భీమా, కొడంగల్, నారాయణపేట్, అదేవిధంగా ఇట్లు ఉమ్మడి నల్గొండలో ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా మరి ఈ ఈ కృష్ణా బేసిన్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు మేము హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఈసారి ఈ టర్మ్లో పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్. నెక్స్ట్, అదేవిధంగా ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో కొన్ని అంటే ఫ్యాక్చువల్ ఇష్యూస్ మీకు చెప్పాలి. 2019లో పబ్లిక్ హియరింగ్ నోటిఫికేషన్ ఇచ్చి అందరినీ సిద్ధం చేసి ఏ కారణం లేదు, ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసినండి. ఎండలు ఎక్కువ ఉన్నాయని పోస్ట్పోన్ చేసిండ్రు, కోవిడ్ వస్తుందని. ఇక్కడనే కోవిడ్ వస్తుందట, ఎవరికి చెప్పకుండా సీక్రెట్గా అక్కడ కాళేశ్వరంలో అడిషనల్ టీఎంసీ 20,000 కోట్ల టెండర్ కాల్ఫర్ చేసిండ్రు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా స్పష్టంగా రికార్డు పరంగా కూడా చెప్పొచ్చు, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా వర్క్ని స్లో డౌన్ చేసింది. మరి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలకి, రైతాంగానికి తీవ్ర నష్టం చేసిందని చెప్పి స్పష్టంగా మనం చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు జస్ట్ గో బ్యాక్ టు ద ఎర్లియర్ స్లైడ్. పబ్లిక్ హియరింగ్ 2019లో సెట్ చేసిండ్రు. పబ్లిక్ హియరింగ్ అయితేనే ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ వస్తుంది, డేట్ ప్రకటించిండ్రు. నెక్స్ట్ స్లైడ్ పెట్టు. ఎప్పుడు 2019 మేలో ఎండలు ఎక్కువని పోస్ట్పోన్ చేసినండి. పోస్ట్పోన్ చేసి 2 ఏళ్ళ తర్వాత పెట్టిండ్రు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ 2 ఏళ్ళు పోస్ట్పోన్ చేయడంతో ఈరోజు ఇప్పుడు కూడా ప్రాజెక్టు పెద్దగా ప్రోగ్రెస్ లేదు. అదేవిధంగా మీరు అర్థం చేసుకోవాలి, తర్వాత మొదలుపెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకి పబ్లిక్ హియరింగ్ 2017 అవుతుంది. ముందు మొదలుపెట్టిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 2021-22 అవుతుంది, అంటే 4-5 ఏళ్ళ తర్వాత. నెక్స్ట్, అదేవిధంగా మీరు ఈరోజు ఇప్పుడు మీడియాలో చూస్తుండొచ్చు, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు పదే పదే మేము 90 టీఎంసీలు అన్నాం, మీరు 40 టీఎంసీలు అన్నారు. ఇదంతా అసలు పూర్తిగా పిచ్చి మాటలు. వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ విషయంలో సుప్రీంకోర్టుకు పోయి 7 టీఎంసీలతోనే మేము కట్టుకుంటామని చెప్పి అండర్టేకింగ్ వచ్చిన వాళ్ళు. ఓన్లీ 7.15 టీఎంసీ. అసలు ఇరిగేషన్ ప్రస్తావన లేదు సుప్రీంకోర్టు అండర్టేకింగ్లా. మేము మంచినీళ్ళ కోసమే కట్టుకుంటాము ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, ఓన్లీ 7.15 టీఎంసీ. మేము అధికారులు వచ్చిన తర్వాత మొత్తం పరిశీలన చేస్తే వాళ్ళ హయాంలోనే 45 టీఎంసీ గోదావరి డైవర్షన్, ఈ 2 కలిపి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కడతామని ఉన్నదల్లా. మేము మన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వాళ్ళు తీసిన 2027లో తీసిన జియో ప్రకారమే ఈ నీటి కేటాయింపుల విషయంలో మేము కూడా 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ అండ్ 45 టీఎంసీ ఇన్ గోదావరి వాటర్ డైవర్షన్ విధంగానే ముందుకు పోతున్నాము. అయితే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడే అసలు గోదావరి డైవర్షన్ వాటర్ మీకు నీళ్ళు ఇవ్వలేదారు. ఇంకా మీరు ఇప్పుడే వచ్చే పెడితే ఎట్లా ఇది ట్రిబ్యునల్లో ఉంది. సో ద మ్యాటర్ ఈజ్ సబ్జుడిస్ అని చెప్పి రిప్లై వాళ్ళ ప్రభుత్వంలో ఇచ్చిండు, మా ప్రభుత్వంలో ఇచ్చింది, లిఖితపూర్వకంగా సిడబ్ల్యూసీ ఇచ్చింది. అయితే మేము ఏం చెప్పినామంటే, సరే మా మొత్తం ప్రాజెక్టు 90 టీఎంసీలు, కానీ ఆ 45 టీఎంసీ కొద్దిగా ఇంకా లేట్ అయితే ఈ 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్ వెంటనే ఉపయోగించుకుంటాం, దీనికి అనుమతి అని చెప్పి మేము రాస్తే ఈ లెటర్ తీసుకోబోయి, ఆ లెటర్ అయితే ఇంగ్లీష్ ఉంది, నేనైతే
రాసిన విషయం ఇది 90 టీఎంసీ మొత్తం ఇవ్వాలి, ఆ 45 ఏమైనా డిలే అయ్యేటట్టే ఈ 45 అయినా ఇమీడియట్గా ఇవ్వండి అని చెప్పి ఇనిషియల్ ఫేజ్ అని చెప్పినాం. దానికి తీసుకుపోయి ఆ లెటర్ చూపెట్టి రోజు మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ వాళ్ళు మోసం చేస్తుండ్రు, మేము 90 అనుకున్నాం, వీళ్ళు 40 అంటున్నారు. వాళ్ళు ఏ జియో అయితే తీసిండ్రో, పాలమూరు రంగారెడ్డికి వాటర్ సోర్సు ఏ జియో అయితే తీసిండ్రో, 45 టీఎంసీ సేవింగ్స్ ఇన్ మై ఇరిగేషన్, 45 టీఎంసీ గోదావరి వాటర్ డైవర్షన్, దాని ప్రకారమే పోతున్నాము. మేము కూడా అన్ని అనుమతులు సాధించి 90 టీఎంసీలతో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పూర్తి స్థాయిలో ఈ టైంలో పూర్తి చేస్తామని చెప్పి మేము జిల్లా ప్రజలకి మాటిస్తున్నాం. నెక్స్ట్ ఇప్పుడు ఇది దయచేసి ఇది కొద్దిగా ఈ జియో చూడండి. ఈ జియో డేట్ ఎంత? 5 మార్చ్ 2022. ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ గవర్నమెంటు. దీంట్లో ఏమైనా రాసింది? పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి 45 టీఎంసీ ఈజ్ మైనర్ ఇరిగేషన్లో సేవింగ్స్ అండ్ అనదర్ 45 టీఎంసీ ఈజ్ వాటర్ గోదావరి వాటర్ డైవర్టెడ్ ఫ్రమ్ పోలవరం టు ప్రకాశం. ఎగ్జాక్ట్లీ ఈ జియో ప్రకారమే మనం కూడా ఇప్పుడు ముందుకు పోతున్నాం చెప్పి నేను మనం చేస్తున్నాం. నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కంప్లైంట్ పెట్టినాం, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి కంప్లైంట్ పెట్టినాం, సిడబ్ల్యూసి కంప్లైంట్ పెట్టినాం. ముఖ్యమంత్రి గారు నేను పలుసార్ల కేంద్ర జలవనరుల మంత్రి సిఆర్ పాటిల్ గారు కలిసి లిఖితపూర్వకంగా మా అబ్జెక్షన్ తెలియజేసినాం. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా కేసు వేయడం జరిగింది. నెక్స్ట్ అయితే ఏమని చెప్పినాం మనం? ఇది సుప్రీంకోర్టులో ఈ ప్రాజెక్టుకి ఇట్లా ఇల్లీగల్గా కట్టే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ చేసే అవకాశం ఉంది, దీని మీద మొత్తం స్టే ఇవ్వాలని చెప్పి మేము సుప్రీంకోర్టుకు పోయినాం. నెక్స్ట్ అదేవిధంగా నిన్న కేంద్ర ప్రభుత్వం ఒక జాయింట్ కన్సల్టేటివ్ కమిటీ అని వేసింది. ఆ జాయింట్ కన్సల్టేటివ్ కమిటీలో సిడబ్ల్యూసి కేంద్ర ప్రభుత్వం నుంచి సిడబ్ల్యూసి చైర్మన్, కమిటీ చైర్మన్. చివరిగా మరి కృష్ణా నదీ జలాల చర్చపై ఇంత సమయం కేటాయించినందుకు స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా దురదృష్టవశాత్తు మరి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు రాకపోవడం ఇది దురదృష్టం. వాళ్ళే మాట్లాడతారు, బయట వాళ్ళే ఏదో మాట్లాడతారు, తోలు తీస్తామంటారు, మరి ఇంకో తెలియలే అంటారు. అసలు తెలివి లేని పని చేసింది వాళ్ళు. పూర్తిగా కృష్ణా బేసిన్ ప్రాజెక్ట్స్ పై